రా లక్ష్మి, అటు చూడు. రా లోపలికి రా. భలే ఉంది బావా. కమాన్ 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 కమాన్, ఈ రూమ్ లోకి వెళ్ళారా? ఎవరు వచ్చారు? ఒక నిమిషం. అలా ఆ ముగ్గురు నన్ను బావని చంపేశారు. వెళ్ళిపోతాను, నేను నందితని మీకు వదిలి వెళ్ళిపోతాను. వాళ్ళని చంపే. ప్లీజ్ వెళ్ళు. సుధీర్, సుధీర్, రేయ్, ఎక్కడికి రా కోపంగా వెళ్తున్నావు? దాని పర్సనల్ ప్రాబ్లమ్స్ అని నెత్తిమీద వేసుకుంటావా? అవును సుధీర్ అన్న, మనం ఎలాగైనా నందితను కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ఎలాగైనా సేఫ్ గా ఈ ఫామ్ హౌస్ ఎలా దాటించాలో అది ఆలోచించన్నా. రై, నేను చావడానికి వస్తే నన్ను బతికించని తను వచ్చి చివరికి తను చావడానికి సిద్ధమైందిరా నందిత. అయినా ఇక్కడ ప్రాబ్లం నందిత ఒక్కదాందే కాదురా, ఒక ఆడపిల్లది. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం తెలిసాక ఎలా ఊరుకోమంటావు? 2 నిమిషాలు వదిలేండి, 2 నిమిషాలు. ఇంకొకసారి ఎవడైనా ఒక ఆడపిల్లని రేప్ చేయాలని ఆలోచన రానికొని చేద్దాం పదా. ఎవర్రా మీరు? ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు? మీకు మూడిందిరా, మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. కొడకల్లారా, కరెక్ట్ టైం దొరికారా. 3 రోజులైతే నిద్ర లేదు మీ వల్ల. ఒక్కొక్కరికి గులాబ్ జాములు పగిలిపోతాయి ఈ రోజు. ఒంటరిగా దొరికిన ఆడపిల్లని రేప్ చేసి చంపడం మగతనం అనుకున్నారా? ఇప్పుడు చూపించండి రా మీ మగతనం. ఇంకా వీళ్ళతో మాట్లాడిరా. సారీ సార్. నటిస్తున్నారంట్రా. ఎక్కడ్రా?
గిడ్డ గుచ్చుకుంటుంది. సారీ. లవ్ స్టోరీ సక్సెస్ అయింది కదా, ఇంకా గడ్డం తీసేయ్. నీ లవ్ సక్సెస్ అయింది, నాది కాదు. ఓయ్ కుళ్ళు జోకులైకే. ఓకే. పెయిన్, నా చేయి మీద పడుకున్నావు. అసలే బోల్డ్ బ్లడ్ ఇచ్చావు కదా. మళ్ళీ ఇస్తానులే. ఓ థ్యాంక్ యూ బంగారం. దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ, ఎందుకన్నా మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేయన్నా రడే దా. సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ పడి కొడితే, ఓయ్ నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే బావా, తేడా వస్తే ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమ్మాయికి మాట్లాడగా దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటేనే అది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి. గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంతు తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే, ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా. రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా? రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఓ
ఓ గిరిగాడు నేనున్నానే పదమన్నాడు. ఏ లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా అమ్మా.